Hello everyone, welcome back to my YouTube channel Prajiva Officials and Vlogs. టుడే లాగ్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా సుజీనకు ఉప్మా చేశానండి. లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే ఇంకా పులిహోర కూడా చేసేసాను. ఇంకా కర్రీ కోసం ఇంకా బిగ్ బాస్కెట్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నానండి. ఇంకా ఆ రోజు బీరకాయను చిలకడ దుంపలు ఆర్డర్ పెట్టానండి. నా కర్రీ కోసం వచ్చేసి చుక్కకూర వండుకుంటున్నాను. ఇంకా ఆకునంతా బాగా క్లీన్ చేసుకొని ఇంకా పెట్టుకున్నానండి. ఇంకా చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ వచ్చేసి, పైగా చాలా టేస్టీగా ఉంటుంది. బాలింతలకి అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కర్రీ అండి. నాకైతే బాగా కర్రీ నచ్చింది. ఒకసారి ట్రై చేశాను, నచ్చింది. ఫస్ట్లో పప్పు చుక్కకూర తిన్నాను, తర్వాత ఈ ఉట్టి చుక్కకూర తిన్నానండి. చాలా బాగుంది. ఆ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఏమీ లేదండి, ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకుని చుక్కకూరను కూడా బాగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. బాగా కట్ చేసుకుంటే త్వరగా కుక్ అయిపోతుంది. తర్వాత బాగా కడుక్కొని కర్రీలో వేసుకోవాలి. ఆకు వేసాక ఒక 10 మినిట్స్ అనేది కుక్ అయిపోతుందండి. తర్వాత చిటికెడు కారం, కొంచెం ఉప్పు వేసుకొని 5 మినిట్స్ అనేది కుక్ చేసుకుంటే కర్రీ అయిపోతుందండి. ఇలాగ 5 మినిట్స్ అలా వదిలేసి మనం ఇంకా డిష్ అవుట్ చేసేసుకుంటే చుక్కకూర కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ వచ్చేసి టీ పెట్టుకున్నాను. బాబుకి బాగా కోల్డ్ చేస్తే హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత నైట్కి స్టవ్ క్లీన్ చేస్తున్నానండి. నేనైతే కిచెన్ కౌంటర్ని వీక్లీకి 4 టైమ్స్ కడుగుతా. రిమెంబర్ డేస్ అని నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్తో యూజ్ చేసి క్లీన్ చేసుకుంటానండి. నేను ఆల్రెడీ లిక్విడ్ ప్రిపేర్ చేసిన వీడియో అప్లోడ్ చేశాను ఒక 3 మంత్స్ బ్యాక్. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. వంట చేశాక స్టవ్ క్లీన్ చేసుకునేదని టైటిల్ ఉంటుందండి. ఆ టైటిల్ మీరు వెళ్ళి చూడొచ్చు. అందులో నేను పెట్టాను 3 మంత్స్ బ్యాక్. స్టవ్ కూడా ఇంకా లిక్విడ్తో స్వైప్ చేయకుండా ఇంకా డిష్ వాషర్తో క్లీన్ చేసేసానండి. మళ్ళీ ఒకసారి వెట్ క్లాత్తో స్వైప్ చేసుకున్నాను.
మళ్ళీ డ్రై క్లాత్స్తో స్వైప్ చేసుకుని స్టవ్ స్టాండ్స్ని వాష్ చేసేసుకొని ఇంకా డ్రై క్లాత్స్తోనే మళ్ళీ తుడిచి మళ్ళీ ఎక్కడివి అక్కడ పెట్టేసుకుని ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో పెట్టేసుకుంటే అంత ఈజీగా అయిపోవు. మళ్ళీ కబోర్డ్స్ కూడా క్లీన్ చేయాలి.